Hello guys, welcome back to BMRP Kids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. క్యాబేజ్ని తురుముకొని వాటర్ అనేది లేకుండా పిండుకోవాలి. ఎక్సెస్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి. ఈ విధంగా చేత్తో పిండుకుంటే మనకి మంచూరియా బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కువ వాటర్ ఉంటే మంచూరియా బాల్స్ సరిగ్గా రావు. సో క్యాబేజ్ మొత్తాన్ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా పిండుకోండి. ఇలాగా క్యాబేజ్లో ఉన్న వాటర్ మొత్తాన్ని ఇలాగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తురిమిన క్యారెట్ని వేద్దాం. తగినంత సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీనిలో ఫుడ్ కలర్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలో క్రష్డ్ పెప్పర్ వేద్దాం. ఇప్పుడు దీనిలో కార్న్ఫ్లోర్ వేద్దాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుదాం. ఈ విధంగా ముద్దలాగా అయ్యేలాగా కలపండి. ఈ విధంగా ముద్ద చేసుకున్నాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ఈ ముద్ద మొత్తాన్ని చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నీ చేశాక చూద్దాం. ఈ విధంగా ఉండలు చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దీనిలో ఈ వెజ్ మంచూరియా బాల్స్ యాడ్ చేయాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేశాక చూద్దాం. చూసారు కదా, మంచూరియా బాల్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు స్ట్రైనర్లోకి ఈ మంచూరియా బాల్స్ని తీసుకొని ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేయాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. క్యాబేజీ తురుము కొద్దిగా వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి. వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా ఆయిల్లో కుక్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. కుక్ అవ్వడానికి కొద్దిగా ఉప్పు వేయాలి. ఈ ఫ్రై మొత్తం హై ఫ్లేమ్ మీద జరిగితే టాసింగ్ కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సోయా సాస్ని యాడ్ చేద్దాం. కొద్దిగా టొమాటో కెచప్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫ్రై చేయండి. దీనిలో ఇప్పుడు కార్న్ఫ్లోర్ అలాగే వాటర్ కలిపిన మిశ్రమాన్ని పోద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. ఇప్పుడు ఈ సాస్లన్నీ వేగాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని దీనిలో వేసేయడమే. ఇప్పుడు ఈ సాస్ మొత్తం మంచూరియా బాల్స్కి కలిసేలాగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు దీనిలో గార్నిష్కి కొరియాండర్ యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.